జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈ లోకంలో ఏ సుఖం కోసమైనా సరే భర్తను విడిచిపెట్టి పక్కకు వెళితే అంతకన్నా సుఖం కలుగుతుందని ఆలోచించినటువంటి ఏ స్త్రీ అయినా సరే అసలు స్మరించడానికి, దర్శనం చేయటానికి కూడా యోగ్యురాలు కాదు. అట్లాంటి ఆమె ముఖాన్ని కూడా దర్శించేటటువంటి దానికి యోగ్యురాలు కాదని చెప్పవచ్చు. ఈ శుభ కార్యక్రమాలకి కూడా అట్లాంటి వాళ్ళని దూరంగా ఉంచడమే మంచిది అని చెప్పుకోవాలి ఇక్కడ. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం రామాయణంలోనికి వెళ్ళి చూసామనుకోండి, శ్రీరామచంద్రుడు కైకేయి కోరిక మేరకు దశరథ మహారాజు గారికి మాట ఇచ్చారు, కైకేయికి 2 వరాలు. అట్లాగే అరణ్యవాసానికి శ్రీరామచంద్రుడు వెళ్ళాలి, పట్టాభిషేకం భరతుడికి చేయాలన్నటువంటి సందర్భంలో శ్రీరామచంద్రుడు, సీతామాత, లక్ష్మణుడు కలిసి అరణ్యవాసానికి పయనమైనటువంటి సందర్భంలో తల్లి కౌసల్యమాతకు శ్రీరామచంద్రుడు చెప్పేటటువంటి సందర్భంలో, అమ్మ జాగ్రత్త అని చెప్పేటటువంటి సమయంలో, నాయన నేను ఇక్కడ ఉండలేను, ఇటువంటి తండ్రి నిన్ననే కదా పట్టాభిషేకం చేస్తానన్నాడు, ఈ రోజు ఏమొచ్చి మరలా ఇలాగ మారిపోయాడు, ఇట్లాంటి తండ్రి దగ్గర నేను ఉండలేను, అట్లాంటి భర్త దగ్గర నేను ఉండలేను, నీతో నేను వచ్చేస్తాను అని చెప్తే, అమ్మ ఒక్క విషయం నీవు గుర్తుంచుకోవాలి, లోకంలో ఏ స్త్రీ అయినా భర్త ఉండగా భర్తను కాదని విడిగా ఉంటే అట్లాంటి స్త్రీని ఎవరు కూడా చూడకూడదు, అట్లాంటి స్త్రీ ముఖం చూడకూడదు. భర్త లేని టైంలో, భర్త లేకపోతే అట్లాంటి స్త్రీ, ఏ స్త్రీ అయినా సరే కుమారుల దగ్గర ఉండాలి. భర్త క్షేమమే, భర్త సేవే ఆమెకు మహాభాగ్యంగా తప్పించాలి. భర్త ఎటువంటి వాడు అన్నది పక్కన పెట్టాలి. కాబట్టి భర్తని వదిలి ఏ స్త్రీ కూడా ఉండకూడదు అనేటటువంటి చెప్తారు. అట్లాంటి స్త్రీ దర్శించడానికి కూడా యోగ్యురాలు కాదమ్మా. అట్లాంటి స్త్రీని ఒక చండాలపు స్త్రీగా పరిగణించబడతారు. కాబట్టి నీవు తండ్రి గారిని విడిచిపెట్టి రావద్దు, తండ్రి గారితో ఉండు, తన సౌఖ్యాన్ని క్షేమాన్ని చూసుకో, ఆ విధంగా తరిస్తావు తల్లి అని చెప్తాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి స్త్రీ భర్తను గౌరవించాలి, భర్తకు అనుగుణంగా మెలగాలి. అట్లాంటి స్త్రీ ఉంటే భర్తకు కూడా ఆనందమే, అదే స్వర్గసుఖము. అంతకంటే ఇంకా ఆనందం ఉండదండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకోగలిగి నిలబడతాడు పురుషుడు, భర్త. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం.